గురుభ్యో నమః. ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే చిన్న వీడియో, షార్ట్ వీడియో లాంటిది కాకుండా ఒక 5 నిమిషాల లోపు తీద్దామని అనుకుంటున్నాము. అంత మెసేజ్ ఇవ్వటానికి. అంటే భావబంధాలు ఎలా ఉన్నాయి, ఎలా వానికి ఎంటర్ అయింది, వస్తేప్పుడు ఒంటరిగా వస్తున్నాడు, వెళ్ళేటప్పుడు ఒంటరిగా పోతున్నాడు, ఈ మధ్యలో ఈ బంధాలు ఏంది, ఎలా ఎంటర్ అవుతున్నాయి అనేది వేమన పద్యం ఒకటి ఉంది. అది విచారణ చేస్తే మనకు కొంచెం అవగతం వస్తుంది అనే సందర్భంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. చిన్నది వీడియో అనేది. తరనుని పెళ్ళియాడి తగతమ్ములు నన్నలు బావలంచునా, వరసల జిక్కి సొక్కి మరి వాంచల చేతనే తేనెటీగై సరివి మునింగినాతనికి సత్పదమబ్బునే, నిన్నుగానకి ధర్ని లేదు ముక్తి, ఇక దాచక చెప్పుము వెర్రివేమనా. ఇక్కడ ఎంత చక్కగా మనకు వేమన గారు సెలవిస్తున్నారు. మనము ఇక్కడ తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఒంటరిగానే వస్తున్నాము. దాని తర్వాత ఆట పాట, తల్లి తండ్రి అక్క చెల్లెలు వీళ్ళంతా అయిన తర్వాత ఆట పాటలు, తర్వాత స్కూలు, ఇవన్నీ అభ్యాసం అయిన తర్వాత ఆడ యవ్వన దశకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పద్యం స్టార్ట్ అయింది. యవ్వన దశ తర్వాత ఒక తరుణం అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే బాల్యంలో ఉన్న అవస్థ వేరైంది. ఇక్కడ బాల్యంలో ఉన్న బరువు బాధ్యతలు లేవు అక్కడ. ఎందుకంటే తల్లిదండ్రి మీద ఆధారపడ్డాడు, అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు, పెద్దగా అవుతున్నాడు, స్కూల్ ఫీజులు అన్నీ వాళ్ళే బాధ్యతగా నిర్వహిస్తున్నారు ఈ పిల్లవానికి. ఎప్పుడైతే యవ్వన దశకు వచ్చిందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ చేంజ్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ ఫ్రీనెస్గా ఉన్నాడు. ఇక్కడ చదువు సంధ్యలు చేసినా ఏది ఉన్నా బరువు బాధ్యతలు లేక ఫ్రీనెస్గా ఉన్నాడు. ఇష్టానుసారంగా నడిచింది బండి. ఇప్పుడు ముగుదాడు పడుతుంది, అంటే ఇప్పుడు బంధం ఏర్పడుతుంది. అసలు బంధం ఇక్కడ మనకు చాలా గొప్ప, చచ్చేంత వరకు తెగనటువంటి బంధం ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నాడు వేమన్న గారు. అదే చెప్తారు. అంటే ఎప్పుడైతే మనము భార్యను చేసుకున్నాడో కొత్తదనం కనపడుతుంది. అంటే వీడు గతంలో ఏదైతే లేనటువంటి కొత్త బంధం ఏర్పడ్డది కాబట్టి అది కొత్తదనంగా కనపడుతుంది. అప్పుడు ఎవరు తరుణుని పెళ్లి ఆడి తగతమ్ములు నన్నలు బావలంచునా, అంటే ఈ భార్యను చేసుకున్న తర్వాత, భార్య అయిన తర్వాత భార్య అన్నదమ్ములు కూడా బామ్మర్దులుగా వరుసలుగా అయింది. మామ, ఇవంతా కొత్తదనము. అందరు తీపిగా మాట్లాడుతురు. భార్య కూడా ఎంతో ప్రేమగా నటిస్తూ ఉంది. బామ్మర్దులు ఎంతో ప్రేమ రా బావ, ఎంత అది ఎంత అప్యాయం అంటే వీనికి అసలు ఒక వలయం లాగా, ఒక ఇంతకన్నా మించింది లేదు అనే ఒక భావన ఏర్పడుతుంది. అలా ఆ భావనలో కూరుకుపోయి ఇంతకన్నా మించింది లేదని భార్య, బామ్మర్దులు వాళ్ళు అన్ని బంధాలలో ఏర్పడిన తర్వాత తరుణుని పెళ్లి ఆడి తగతమ్ములు నన్నలు బావలంచున, వరసల జిక్కి సొక్కి మరి వాంచల చేతనే తేనెటీగ అయిపోయింది. ఇంకా అందులో భార్య మించి తర్వాత సంసారం చేసిన పిల్లలు, ఇంకా వీడు సొంత ఫ్యామిలీ అయిపోయి వీడు బరువుగా అయిపోయి వాళ్ళని పోషిస్తూ నానా బాధలు పడుతూ మంచి చెడు చేసుకుంటూ వాళ్ళని పోషించడానికి ఇష్టానుసారంగా ఎవరైతే ఎదురుగా చూసి వీడు కూడా నేర్చుకొని మళ్ళీ పాపాలు పుణ్యాలు మూట కట్టుకుంటూ ఉంటాడు. ఇక బరువు అయిపోతుంది. అందులో నుండి విడిపోవటానికి ఆస్కారం లేదు. ఇంకా అక్కడ దాంట్లో పూర్తిగా మునిగిపోయింది. ఇంతకన్నా మించింది. ఇలా మునిగిపోయినానికి సత్పదం అబ్బుతుందా? ఇక్కడ వేమన గారు ఏమంటే, నిన్ను గానికి ధరం లేదు ముక్తి. పరమాత్మను తెలుసుకోకుండా ఈ ప్రపంచంలో ముక్తి లేదు. నిన్ను గానికి ధరం లేదు ముక్తి, ఇక దాచక చెప్పము వెర్రివేమన్నా. తనకు తాను అంటాడు, ఓ వెర్రివేమన్నా, ఈ ప్రపంచంలో పరమాత్మను తెలుసుకున్నదే ముక్తి అవుతుంది. లేకపోతే అడుగడుగున మాయ ఉంది, అడుగడుగున స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఉన్న సంగతి కూడా మనకు తెలియదు. ఏది మంచో ఏదో చెడో తెలియదు. అందుకే ఇష్టానుసారంగా అవసరం ఉంటే ప్రేమగా మాట్లాడతారు, అవసరం లేకుంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇదంతా ప్రపంచం మాయ. అది తెలియక వీడు నిజం అనుకొని దాంట్లో కూరుకుపోయి ఇంకా బయట రాలేక, తాళలేక, ఏగలేక జీవితాన్ని అలా చేస్తూ వృద్ధాప్యం ఆవరిస్తూ బాధపడుతూ జర దుఃఖం అనుభవిస్తూ శరీరాన్ని వదులుతూ ఉన్నాడు. ఊరికేనే శరీరం ఎంత వాల్యుబుల్ ఇది. ఈ శరీరంతో మనం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయవచ్చు. ఈ శరీరంతో మనం దైవాన్ని జయించవచ్చు.
అలా కాకుండా అనవసరమైనటువంటి తాత్కాలిక సుఖానికి పోయి ఈ మాయలో పడి ఇది మాయ అన్న సంగతి కూడా తెలియకుండా సమయం ఎలా వృధా అయిందో తెలియకుండా వృద్ధాప్యం ఆవరించి బాధపడుతూ శరీరాన్ని వదులుతున్నాడు. ఇలానే జరుగుతుంది ప్రపంచకులకంతా. అందుకని మనము ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా జాగరూకులమై మనము ముందుకు ఎందుకంటే మనకన్నా గొప్ప వాళ్ళ దగ్గర ఎప్పుడు కూకుంటుండాలి, సద్భావన ఉన్న కాడ కూకుంటుండాలి, భగవద్గీత చదవాలి, అర్థం కాకుంటే జ్ఞానుల దగ్గరికి పోయి తెలుసుకోవాలి. ఇలా మన మైండ్ని మెచ్యూర్ చేయాలి, దాన్ని పెంచాలి. జ్ఞానాన్ని మనము పెంచాలంటే మనం దానికి ఒకటే ఒక ప్రక్రియ గ్రంథ పఠన కావాలి, అది కూడా సద్గ్రంథ పఠన కావాలి. దాని తర్వాత అమల్లోకి చేయాలి, దాన్ని ప్రాక్టికల్ పెట్టాలి. అప్పుడు చేస్తుంటే మన మనసు ఒక ఉన్నత స్థితికి వస్తుంది. కనుక ఉన్నట్టు గుర్తించడానికి కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు. కనుక మనం ఉన్నట్టు తెలుసుకోవాలంటే కూడా చాలా సమయం పడుతుంది. కనుక మనము చక్కగా ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనము కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది, ఆంతరికంగా కాపాడుతుంది. మనకు అది నమ్మాలి మనము. ఎందుకంటే విశ్వం అంతా కూడా ధర్మమయం ఉంది, ధర్మంతో కూడుకొని ఉంది. మనం ధర్మాన్ని ఏమాత్రం హాని చేసినా అది మనకు ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది. కనుక మనం ప్రతి నిమిషం ప్రతి సెకండు మనము ధర్మం అన్ని వేళలా కొన్ని లక్షల కళ్ళు దానికి ఉన్నాయి, గమనిస్తూ ఉంది. ఎవడు చూస్తలేడు కదా, ఇష్టానుసారంగా నడిస్తే అది ఆంతరికంగా గమనిస్తుంది. కాబట్టి ఆ ఫలితం మనకి వస్తుంది. మంచి అయినా చెడైనా, మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. కనుక మనం అంతా కూడా అవన్నీ సద్భావాన్ని ఆచరిస్తూ మనము ముందుకు పోయి జీవితాన్ని సార్థకం చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.